సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. లాభంలో గురువు, అష్టమంలో శుక్రుడు. గురుబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయడం మంచిది. సకాలంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు లోతుగా ఆలోచించి ఆ తీసుకున్న నిర్ణయాలని అమలు చేయాలి. క్లిష్ట పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేయండి. కారణం గ్రహబలం తక్కువగా ఉంది. ఈ సమయంలో మనోబలం పనిచేస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహాన్ని పొందాలి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. సందేహం లేకుండా పనిచేయండి. అలాగే విజయ సూత్రాన్ని అమలు చేయాలి. అదేమిటంటే ముందుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒకేసారి ఎక్కువ పనులు చేయొద్దు. ఒక పని తర్వాత మరొక పని పూర్తి చేయండి. అప్పుడే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే గ్రహదోషం ఈ సమయంలో ఉన్నందున గందరగోళ స్థితి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పష్టత వచ్చిన తర్వాతే పని చేయాలి. ముఖ్య కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. పనులను వాయిదా వేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా పనిచేస్తే కృషికి తగిన విధంగా ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శాంతంగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సింహరాశి వారు సూర్యుడిని దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు సూర్యగ్రహం దగ్గర ఉంచి నమస్కరించండి.